నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మద్యాన్ని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు పాపకొల్లు గ్రామంలోని గుమ్మడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో అక్రమ మద్యం నిల్వ ఉన్నట్లు సమాచారం తెలియడంతో దాడులు నిర్వహించడం జరిగిందని, ఈ దాడుల్లో 1,20,000 రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున ఎవరైనా నిబంధనలను అతిక్రమించి మద్యం నిల్వ చేయడం గాని తరలించడం గాని చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. మాకు వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు విలేజ్లో మన గుమ్మడి వెంకటేశ్వర్లు అక్రమంగా ఎక్కువ మొత్తంలో మద్యాన్ని నిల్వ చేసినటువంటి సమాచారం మేరకు నేను మరియు మా ఎస్ఐ గారు పోలీస్ సిబ్బందితో వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ మాకు దాదాపు 113 లీటర్ల మద్యం, వివిధ రకాల బ్రాండ్, ఓల్డ్ అడ్మిరల్ కావచ్చు, మాన్సన్ కావచ్చు, ఎంసీ బెల్స్, ఇంపీరియల్ బ్లూ, ఈ వివిధ రకాల మద్యము దాదాపు 1,19,562 రూపాయల మద్యము దొరకడం జరిగింది. ఇటు వ్యక్తిపై తీసుకొని వచ్చి మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించడం జరుగుతుంది. ఇదే విధంగా మండల ప్రజలకు, జూలూరుపాడు మండల ప్రజలకు పోలీస్ శాఖ వారు విన్నపమనగా ఎక్కువ మొత్తంలో మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉంచుకోకూడదు. ఒకవేళ తెలిసి తెలియకుండా కూడా ఉంచుకున్నా దాన్ని ఇమీడియట్గా రిటర్న్ చేయండి. ఒకవేళ ఉన్నట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్లో భాగంగా ఎలక్షన్ సంబంధించినటువంటి నిబంధనలు అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలని పోలీస్ శాఖ వారి విన్నపం. థ్యాంక్ యూ.